సార్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? జూన్ 12న ఒకేసారి 3 పథకాలు అంటుంది కూటమి ప్రభుత్వం. దాంతోపాటు మహానాడు సంబంధించిన సభలు కడపలో నిర్వహించాలనుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అభివృద్ధి వైపు వెళ్తుందా? పూర్తిగా ఆనందదాయకమేనండి. వీళ్ళ పరిపాలన బాగుంది. జగన్ గవర్నమెంట్లో వ్యవస్థలు అస్తవ్యస్తం అయిపోయినాయి. ఈ గవర్నమెంట్ చాలా బాగానే చేస్తారండి, ఇంకా బాగా చేస్తారని మేము అనుకుంటున్నాం. సంవత్సర పరిపాలన రోడ్ల వ్యవస్థ కాడి నుంచి అనేక పాత గవర్నమెంట్లో అంశాలు ఏవైతే ఆగిపోయినాయి అవన్నీ ముందుకు కదిలినాయి. పాత బకాయిలు కూడా విడుదల చేశారు. ఎలా ఉద్యోగస్తులకు టయానికి జీతాలు అందుతున్నాయి. ఈ ప్రాజెక్టులో వాళ్ళు గ్రీజ్ కూడా పూయలేకపోతున్నారు. వీళ్ళు గ్రీజులు ఏంటి, పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, అన్ని బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఈ పెన్షన్ పెంచారు, అన్ని ఆనందదాయకమేనండి. అది చాలా డబ్బులు ఎలా ఉన్నాయి సార్? పడుతున్నాయా టైంకి? గ్యాస్ సిలిండర్లు అది కూడా పడుతున్నాయండి. ఇంకా ఇప్పుడు రేపు వచ్చే 3 పథకాలు కూడా వస్తే ఇంకా చాలా బాగుంటుంది. సంవత్సర కాలం చెప్పినట్టుగా రూట్ మ్యాప్ వేస్తామన్నారు, ఇప్పుడు ఇస్తున్నారు. రేపు ఏదైతే 12వ తారీఖు పిల్లలకు 15,000, గతంలో ఎలా చెప్పారో అలాగే. రెండోది చూసుకుంటే మహిళలకి, ఒంటరి మహిళలకి వితంతు పెన్షన్లు కానివ్వండి, ఇవి కూడా ఇస్తున్నారు. తర్వాత సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటున్నారు సార్. ఏ నెలలో ఏం చేస్తామనేది ఎలా అనిపిస్తుంది? దాని మీద అభిప్రాయం లేదు, కానీ మిగిలిన గవర్నమెంట్ పథకాలన్నీ చాలా బాగున్నాయి. ఈ 3 పథకాలు కూడా వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ సంవత్సర పరిపాలన మేము అనుకున్నట్టుగానే ఉంది. కుడియడంగా బాగానే సాధించారు. ఆర్థిక అంశాలతో పాటు అనేక లోటు బడ్జెట్లు ఉన్నాయని గాడిని పడినట్టు అంటారు కొంచెం వరకు. అవునండి, గార్డెన్ పడ్డట్టే అండి. చాలా గాడి అంటే పూర్వం వేరే ప్రభుత్వం మారినప్పుడల్లా ఎక్కువ టైం తీసుకునేవాళ్ళు కాదు ప్రభుత్వం సెట్ అవ్వాలంటే. కానీ ఈ జగన్ గవర్నమెంట్ నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు సెట్ చేసుకోవడానికి, అంటే ప్రభుత్వాన్ని సెట్ చేసుకోవడానికి, అవసరాలని సరి చేసుకోవడానికే బాగా టైం పట్టింది. అది వీళ్ళ ప్రాబ్లం మెయిన్. కడపలో జరిగే 3 రోజుల సభలో కూడా గత వ్యవస్థ ఎలా అయితే గాడిని పెట్టాము, తర్వాత ఏమేం చర్యలు తీసుకున్నాము, ఎలా దీన్ని అభివృద్ధి పరంగా చేస్తాము, అన్ని అంశాలు ప్రకటిస్తామంటున్నారు. దీంతోపాటు ఈ సంవత్సర పాలనలో ఏం చేశామనేది కూడా చెప్పబోతున్నారు సార్. ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఏం చేశారు అనే దానికన్నా వాళ్ళు మాకు కనపడుతూనే ఉందండి. వాళ్ళు ఏం చేశారు చెప్పుకోక్కర్లేదు. మిగిలిన ఈ ప్రాజెక్టులు కానీ, పోలవరం కానీ, అమరావతి కానీ, పెన్షన్ కానీ అన్నీ ఇచ్చారు. వాళ్ళ మళ్ళీ వాళ్ళ సభలో మళ్ళీ చెప్పుకోక్కర్లేదు, తెలుస్తూనే ఉంది మాకు. అమరావతి తలమానికం మన రాష్ట్రానికి ఈసారి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? మోడీ వచ్చి వెళ్ళిన వెంటనే కూడా కొంచెం ఊపందుకుంటుంది అంటున్నారు. రేపు ధరలు ఎలా ఉండబోతుంది? మోడీ వచ్చాడనే కదండి, ఆల్రెడీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వాళ్ళు జంగిల్ క్లియరెన్స్ అవన్నీ బాగానే చేస్తున్నారు. ప్రాజెక్టులు డిప్లాయ్ అవుతున్నారు. మేము ఆల్రెడీ ఒకసారి చూసి వచ్చాను అమరావతికి వెళ్ళి. మిషనరీ కొన్ని వందలు ఉన్నాయి, మిషనరీ ఉన్నాయి, మనుషులు తిరుగుతున్నారు, అదే వర్కర్లు అందరూ తిరుగుతున్నారు. చాలా బాగుంది, కనపడుతూ ఉంది, పురోగతి కనపడుతూనే ఉంది. అలా ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు, వీళ్ళు 3 సంవత్సర పాలన ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి. బయట శక్తులు వీళ్ళు విడిపోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ విడిపోకుండా ఉంటే దేశానికి మంచిది, వాళ్ళకి మంచిది, ప్రజలకి మంచిది. అంటూ ఏం లేదండి. యాజ్ యూజువల్ ద హోల్ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, బ్రైబ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ యూజువల్. మాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం గట్టి పర్యవేక్షణ పెడితే ఇటువంటివన్నీ తగ్గుతాయి, ఆయన పథకాలు అమల్లోకి వస్తాయి. మాకు తెలిసినంత వరకు, బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ అండ్ హౌస్ వైఫ్, ఐఎమ్ టాకింగ్ టు యూ లైక్ దిస్. అమరావతితో ముడిపడి ఉన్నాయి కదా అంశాలన్నీ, చాలా అమరావతితో ముడిపడినవన్నీ ఉన్నాయి. మేము కూడా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ప్రారంభం అయితే జరిగింది, అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ప్రారంభించారు. ఇవి కొనసాగాలి, అన్ని కంపెనీస్ ఇక్కడికి రావాలి, మన ఆంధ్రప్రదేశ్ బాగా పైకి రావాలని మేము కోరుకుంటాం. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ షుడ్ బి సాల్వ్డ్. అది 3 ఏళ్లలో తొలిదశ అమరావతి పనులు పూర్తయితే ముందు అసలు ఇండస్ట్రీలు రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎలా ఉంటుంది మేడం? ఇండస్ట్రీస్ వస్తే అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ అవుతుంది, యూత్కి సాల్వ్ అవుతుంది. యూత్కి పని కల్పించడమే ఆయన చేపట్టాల్సిన ఫస్ట్ ఎయిడ్. అది ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా సంక్షేమం చెప్తూ వస్తున్నాయి. అయితే ఏంటంటే ఉచితాలు ఎంతవరకు ఇవ్వచ్చు అంటారు? సంక్షేమాలు అనేది ఇస్తూ ఉన్నామని చెప్తారు సార్. సంక్షేమాలు అక్కడ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అనేది ప్రభుత్వం ఒక్కసారి చూడాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ సరిగ్గా వెళ్తుందో లేదో తెలియదు కదా. మీరు గట్టిగా కూర్చుని ఆ ఎయిడెడ్ ఎంతవరకు వాళ్ళకి రీచ్ అయింది అనేది తెలియాలి. అది తెలిస్తే ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ప్రభుత్వాలు వచ్చి 1 ఇయర్ రేపు జూన్ 12కి అవుతున్నాయి మేడం. 3 పథకాలు ఒకేసారి ఇవ్వడం అంటే చాలా బడ్జెట్లతో కూడుకున్న వ్యవహారం. మంచి పరిణామమేనా? ఇట్స్ ఎ వెరీ గుడ్ అచీవ్మెంట్. చంద్రబాబు నాయుడు గారు, బికాజ్ మా చిన్నప్పటి నుంచి తెలిసిన ముఖ్యమంత్రి గారు ఆయనే నాకు తెలుసు. బట్ ఐ ఫీల్ సో హ్యాపీ మళ్ళీ ఆయన వచ్చారు. ఇంత ఏజ్లో కూడా ఆయన అంత నుంచొని హీ వోంట్ టేక్ ఎనీ రెస్ట్, హీ వర్క్స్ ఫర్ ద ఫ్రీడమ్. అలా చేస్తూ ఉంటారు. ఆయన రాష్ట్రం కోసమే ఆయన చాలా కష్టపడుతున్నారు. బట్ హీ నీడ్స్ సమ్ మోర్ సపోర్ట్.
ఎలా ఉంది మేడం? 3 days ఉన్నాయి ఈ మంత్లో. 3 days 26th తర్వాత 27th, 28th, 29th వరకు మహానాడు సభలు కడపలో పెట్టబోతున్నారు. ఎలాంటి సార్ దానికి నాకు అంత అవగాహన లేదు. ఐ థింక్ దట్ ఇట్ విల్ ఆల్సో గో అహెడ్ అంతే. థ్యాంక్ యూ. పరిపాలన సంవత్సరం పాటు చూశారు, ఎలా అనిపిస్తుంది? పథకాలు లేట్ అయితే అని భయపడుతుంటే టీడీపీ పోలిట్ బ్యూరోలో ఒక మంచి విషయం చెప్పింది. జూన్ 12కి సంవత్సరం అవుతుంది మేము వచ్చి, కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా మేము రిలీజ్ చేసే ఈ 2 ఉంటాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మనకు అంత ఐడియా లేదు సార్ వీళ్ళ గురించి. అదేంటి మరి ఎలా ఉంది సంవత్సరం చూశారు కదా? ఏ వాళ్ళు అనుకున్నట్టు ఏం చేయట్లేదు. టీడీపీ కానీ ఇది పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు ఉన్నారు చూడు, అది కానీ బీజేపీ కానీ వాళ్ళు అనుకుని అయ్యి చేయట్లా. పిఠాపురంలో కూడా దళితులను వెలివేయడం అనేది ఎలా ఉంది? పిఠాపురంలో కేసులు కూడా నడుస్తున్నాయి కదా. వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది మన తెలియదుగా. వాళ్ళు అవినీతిగా గెలిచినట్టుగానే ఉంది ఇదంతా. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాసెస్ ఫాస్ట్ గా లేదంటారు. లేదు, ఫాస్ట్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ణయం బాగోలే. వాళ్ళు చేసే పనులు ఏం బాగోలే. వాళ్ళు ఏదో చేస్తున్నారు, ప్రజలకు ఏదో నచ్చదు. ప్రజలకు అనుకుని 50 సంవత్సరాలు పెన్షన్ అన్నాడు, వాగ్దానం ఇచ్చాడు. ఏంటి అలాంటి ఏం చేయట్లా. అసలు ఆడవాళ్ళ మగవాళ్ళు అంటే ఆయనకి పడదు, లేనివాడంటే పడదు. ఉన్నోళ్ళ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. వీళ్ళు ఏమంటున్నారంటే ఈ సంవత్సరం పరిపాలన అయిన వెంటనే ప్రతి నెల ఏ సంక్షేమ పథకాలు ఇస్తారో క్యాలెండర్ ఇస్తారంట. అవన్నీ అవ్వండి, అవి జరగవు. వాళ్ళు చెప్పేది ఒకటి, ఇక్కడ జరిగి ఇప్పుడు ఫోన్లో యూట్యూబ్లో కొన్ని వస్తూ ఉంటాయి. అవన్నీ కొన్ని అసలు జరగని పనులు అవన్నీ. ఇవాళ రేపు అయిపోతుంది, రేపు సాయంత్రం అయిపోద్ది, ఎల్లుండి అయిపోద్ది, మే నెల జూన్ నెల ఇలాగా పొడిగిన తప్ప చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అయితే ఏం చేయడం. ఈ నెలలో ఇవ్వాల్సిన జూన్కి వెళ్ళింది ఏంటి మళ్ళీ? అదే మరి వాళ్ళు ఏం మరి వాళ్ళకే తెలియాలి. అది ఇప్పుడు ఈ నెల అన్నప్పుడు ఈ నెల ఇచ్చేయాలి, లేకపోతే మానేయాలి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు బడ్జెట్ లేదు, తర్వాత చూస్తామండి అని ఏదో ఒకటి చెప్పాలి. అవి ఏం చెప్పండి, ఈ నెల ఇస్తా, వచ్చే నెల ఇస్తా, ఇది మార్పులు చేస్తున్నాడు తప్ప మాయ చేయడం తప్ప జనాల్ని ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు జగన్ చెప్పింది నిజమే అయితే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమేనంటారు అయితే. జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100 బెటర్. ఒక రకంగా చెప్పాలండి, ఆయన భేదవాడిని చూశాడు, వీళ్ళు భేదవాడిని చూడరు. చంద్రబాబు నాయుడు మహా దుర్మార్గుడు. అది ఒక మాట. అమౌంట్లు లేవు, డబ్బులు ఇవ్వడానికి ఖజానా లోటు ఉందండి. అవునండి, జగన్మోహన్ రెడ్డి అప్పు చేసేలాడు అన్నాడు. వాగ్దానం సూపర్ 6 పథకాలు ఎందుకు ఇచ్చావు? ఇవ్వకూడదుగా. నేను చేసిన బాగా ఉంది, మీరు ఎందుకు వచ్చి అమలు చేస్తా ఉన్నారు? మరి ఆయన చేసిన బాగా ఈయన కట్టుకున్నాడుగా. కొంచెం సమయం బట్టినా ఇస్తామంటుంది కదా ప్రభుత్వం. సమయం ఇప్పుడు నేను వస్తే సంపాదిస్తాను. ఏం సంపాదిస్తావు? అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, ప్రతిదీ రేటు పెరిగిపోతుంది. ఇంకేంటి నువ్వు చేసింది? బస్సులు ఫ్రీ అన్నావు, గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నావు. జూన్ 12 తర్వాత ఇస్తానంటున్నారు. జిల్లాకొచ్చి 2-3 ఇచ్చే సరిపోయిందా? మిగతా వాళ్ళందరూ మనుషులు కదా. ఏమండి, ఆడవాళ్ళే గొప్ప, మగవాళ్ళు గొప్ప కదా. మగవాళ్ళు ఓట్లు వేయట్లేదా? మగవాళ్ళు ఓటేస్తే గెలవడా? ఏంటండి వాళ్ళ మాటలు? నరేంద్ర మోడీ 0 అకౌంట్ 10,000 వేస్తున్నాడు. ఏది ఎక్కడేసాడు చెప్పమనండి. ఆయనేనా మరి రాష్ట్రానికి ప్రధాని? ఆడికి అవకాశం ఉంటేనేమో ఆయన వీళ్ళు కావాలనుకుంటే ఈయన గెలిపిస్తాడా? ఆడి కావాలంటే ఆయన గెలిపిస్తాడా? ఆడి పావుతో ఆడుకున్నట్టు ఆడుకున్నాడు. ఆడు ఏం చెప్పాలండి? సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ కానీ వాళ్ళు ఇష్టం. కాకపోతే 5 సంవత్సరాలు భరాయించాల్సిందే. వాళ్ళు చేసినా చేయకపోయినా తప్పదు. లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ చేస్తారంటున్నారు. ఎవరు వాళ్ళు చేసేదానికి? వాళ్ళు చేసినవి కూడా ఉంటాయిగా. మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారుగా. వీళ్ళు చేస్తే వీళ్ళు చేస్తారు. సింపతి వచ్చిద్దేమని ఆగుతున్నాం అంటున్నారు. అన్నీ ఎవరికి ఆడే సంపాదన అండి. సంపాదన గురించి ఇవన్నీ వాగుతారు. మహిళల పైన ఏమో సిఐ పోలీసులు అందరూ తోసేయడం, విడుదల రజనీ గారు ఆ రోజు అక్కడ అడ్డం పడితే కారుకి నెట్టేశారుగా. అవునండి, ఎందుకు చేస్తారంటే వాళ్ళు చేశారని వీళ్ళు చేస్తున్నారు. ఇళ్ళ మీద పిల్లి మీద వెళ్ళి ఇంతకు తప్ప ఇంకేం లేదండి. జూన్ 12 కల్లా అవుతుందా వీళ్ళు చెప్పిన? అవదు, అది గ్యారంటీ. చంద్రబాబు వాళ్ళు చెప్పింది రేపు చేయడు. అదే చూస్తామండి. పేదవాళ్ళ పరిస్థితి ఏంటి మరి? పేదవాడిగానే ఉండాలి. రాజకీయ నాయకులు కింద ఉన్నాడు, పై వాడు ఎదగాలి. వాళ్ళు రాజకీయ నాయకులని అదగనిస్తారు తప్ప పేదవాడిని పైకి రానియడు. పేదవాడికి ఏది ఇవ్వడు. ఏ దేశం అన్నా కానివ్వండి, యుద్ధాలు లేకుండా, యుద్ధాలు చేసినట్టు వాళ్ళని లేబర్ చచ్చిపోతారు. వాళ్ళందరూ బాగానే ఉంటారు. యుద్ధాలు జరగకుండా చూసుకోవాలి. రష్యా కానీ, చైనా కానీ, పాకిస్తాన్ కానీ, మన ఇండియా కానీ ఏ దేశం సరే యుద్ధాలు జరగకుండా చూసుకుంటే మా లాంటి లేబర్ వాళ్ళు శుభ్రంగా బతుకుతారు. మన రాష్ట్రం గురించి ఏమంటారు? కొత్త ప్రభుత్వాలు సంవత్సరం అవుతుంది అంటున్నారు. మరి పనులు ఉన్నాయా? పర్లేదా?
ఇప్పుడు మన రాష్ట్రం అంటే కొంచెం అప్పుల్లో ఉంది. ఆ అప్పులను తీరవారి. ఇప్పుడు అప్పులు 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 చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళు, అప్పు చేయాలంటే భయపడేవాళ్ళు. మళ్ళీ వీళ్ళేంటో అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. ఈయన అప్పులు చేయకూడదు, అసలు అప్పు చేసి పప్పుకూడదు అంటే ఏంటి? మరి ఉండాలంటేనే మా పథకాలు 12 కల్లా ఇస్తాము, తల్లికి వందనం 15,000, రైతులకు పెట్టుబడి సాయం 20,000 2 దఫాలుగా, మరి ఇవన్నీ ఇస్తామంటుంది కదా ప్రభుత్వం. ఇప్పుడు రైతులకంటే తప్పదు. ఏదో పొలాలు ఎండిపోతాయి, మునిగిపోతాయి, వాళ్ళకి ఇచ్చినా బాధ లేదు. ఇప్పుడు అమ్మబడి గిమ్మబడి బస్సులు ఫ్రీ అంటాము, ఇవన్నీ అవసరం. 45 సంవత్సరాలు డబ్బులు వేస్తాం కూడా అవసరమే. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉంటారు. అప్పుడు ఏ అమ్మబడి ఉంది? చదివి ఏ అమ్మబడి ఉంది? శుభ్రంగా శుభ్రంగా చదివించుకోవాలి నా పిల్లల్ని. కూడా ఆటో తోలుకుంటున్నాడు, కూడా మిల్లరు ఆటో కూలి పనికి వెళ్తున్నాడు. అదే కాదు 100-200 కంపెనీలు ఉన్నాయి అనుకోండి, చదువుకున్న పిల్లలు మొత్తం ఉద్యోగాలు వస్తాయి. అంటే అమెరికా వెళ్ళక్కర్లేదు, చైనా వెళ్ళక్కర్లేదు, ఏ దేశం వెళ్ళక్కర్లా. మన పిల్లలు మన దేశంలోనే ఉంటారు. అమరావతి త్వరితగతిన అయితే పనులతో పాటు అభివృద్ధి, డబ్బులు, సంక్షేమం అంతా ఓకే అంటున్నారు. ఇవన్నీ అసలు వృధాకి ఇస్తామండి. 45 సంవత్సరాలు డబ్బులు వేస్తాం వృధా. భార్య చచ్చిపోయిన వాళ్ళకంటే ఎందుకు తప్పదు. మరి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాల్సిందే అని అంటున్నారు కదా, అప్పుడు పథకాలు అమలు అయితే మరి ఇప్పుడు ప్రతి ప్రభుత్వం ఇవ్వాల్సిందే కదా, మరి ఇవ్వలేదని వీళ్ళు ఫీల్ అవుతారు కదా పేదవాళ్ళు. పేదవాళ్ళు అంటే ఇప్పుడు మనం చేను బండి అనుకోండి, నలుగురు తింటాం. ఆ చేను పండకుండా ఏం పండకుండా ఈయనకి సంవత్సరం అయింది. ఏదో 100-200 కంపెనీలు పెడితే చదువుకున్న పిల్లలందరూ ఉద్యోగాలు వస్తాయి. నాలాగా రుష్టపడి తొక్కలా. అదే మా పిల్లలకి ఉద్యోగం రుష్ట కాదు. 45 సంవత్సరాలు అమలు స్కూల్ పిల్లలు తోలే అమలుకి. ఇప్పుడు ఇది 47 సంవత్సరాలు రుష్టపడి వేస్తాను నేను. సో చూసుకున్నట్లయితే ఉచితాలు అనవసరం అండి. అనవసరం అండి. అన్ని కంపెనీలు పెట్టి పిల్లలు ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లకాయలు అమెరికా వెళ్ళక్కర్లేదు, ఏ ఊరు వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటారు. ఏదో దేశంకి వెళ్ళి 6 నెలలు పాలేటానికి పనిచేసే బదులు మన ఇండియాలో పిల్లలు మన ఇండియాలో ఉద్యోగాలు చేసుకుంటారు. ఏ రాష్ట్రమైనా కానివ్వండి. ఒక రైతులు 2 లక్షలు ఇస్తా అంటాము, 2 లక్షలు ఇస్తూ మాట్లాడండి. గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఇప్పుడు 2 కొడుకులు ఉంటేనే పోలీసు కట్టకొస్తుంది. 2 లక్షలు ఇచ్చాడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి గారు. మనకు తెలివితేటలు ఉంటే లేవో నాకు తెలియదు. అంత ఇష్టం రైతులకు అవసరం.